ఆదరించినవు
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగుడుమ పరమ తండ్రి, పరిశుద్ధ నామమునకు పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. ప్రార్థించే రీతిగా మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. నేను ఏ విషయంలో అయితే ఏ కొడుకు కొరకైతే ప్రభా మేము ఎంతకాలం ప్రార్థించామో ఈ రోజున కొడుకు జరగటానికి మీ చిత్తమనే ప్రభావం నమ్ముచున్నాను. నాయన కాలాన్ని సమయాన్ని మీ చిత్తంలో దాచావు తండ్రి, వందనాలు. నాయన కొడుకు ఎలా జరుగుద్దని ప్రభావం మేమెంతా కంగారు పడ్డాము. నాయన మీ సన్నిధిలో మేము సంఘముగా కూడి ప్రార్థించగా మా ప్రార్థన విని మాకు తండ్రి మీరు చేసిన మేలులకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మా గ్రామం చుట్టూ వర్షం కురిసింది, కానీ ఈ స్థలంలో వర్షం లేదు. నాయన గొప్ప దేవుడు తండ్రి, మీరు మాలో ఉన్నారని మాతో ఉన్నారని సెలవుచిన దేవుడు తండ్రి, వందనాలు. ఇప్పటికైనా ప్రతి హృదయం తెరవబడి ఇది స్తుతించి కనపరిచి ధన్యత దయచేయమని మనం చేసుకుంటున్నాను. స్తోత్రాలు. నేను ఏ కుమారుని విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాము నాయన, ఆ దైవజనుడి మా మధ్య నడిపించావు తండ్రి, నీకు వందనాలు. నాయన యవనస్తులైన బిడ్డలు నాయన చాలామంది ఉన్నారు నాయన, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసి వారి కొరకు ఏర్పాటు చేసిన కూడికను మీరే ప్రభావ బలపరచండి నాయన. వారిలో ఉన్న లోకాన్ని పాపాన్ని యేసుక్రీస్తు నామములో దూరపరిచి నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే తండ్రి వారు వెలుగుతో నింపమని నీ సహవాసానికి సంఘానికి వారిని నడిపించమని మనం చేసుకుంటున్నాను తండ్రి. నీ యొక్క కుమారుడు నీ పక్షం నిలుస్తుండగా నీ ఆత్మతో నింపమని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కాచి కాపాడమని, ఈ స్థలము చుట్టూ మీ దూతలను కావులోంచి దీవించి ఆశీర్వదించమని, ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీరు తోడుగా ఉండి నడిపించి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.